ఎఫ్సిఆర్ఏ బిల్. ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఈ బిల్ పాస్ చేయించడానికి, గొడవలు లేకుండా ఉండడానికి రిజైన్ చేయించారని కూడా నేను కామెంట్స్లో చాలామంది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది చాలామందికి ఏంటంటే, అన్న నువ్వు సీజేపీ సపోర్టరా, నన్ను ఎందుకు నువ్వు నవ్వుతా చెప్పావంటే, అసలు నేను సీజేపీ సపోర్టర్ని కాదు. ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్గా పొలిటికల్ ఎజెండాస్ ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోస్ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాను. బట్ బీజేపీ ఆన్సరబుల్గా ఉండాలని అన్నాను. ఎందుకంటే సీజేపీ సపోర్టర్ ఎందుకు కాదంటే, నిన్న రీసెంట్గా కూడా 2 వీడియోస్ రిలీజ్ అయినాయి. పంజాబ్లో ఆప్ ఉంది కదా, అక్కడ కూడా పేపర్ లీక్ అయింది. కర్ణాటకలో కూడా పేపర్ లీక్ అయింది. కర్ణాటక కాంగ్రెస్ ఉంది. సో అక్కడ పేపర్ లీక్ గురించి అడిగినప్పుడు, అంటే మీరు అక్కడ క్వశ్చన్ చేయాలా అంటే చేస్తాం, అంటే క్వశ్చన్ మాత్రమే చేస్తాం, ఖచ్చితంగా అడుగుతాం అంటున్నారు, కానీ రిజైన్ చేయాలని అట్లా. ఆ వీడియో క్లిప్స్ ఇక్కడ ప్లే చేస్తాం చూడండి. पंजाब में पेपर लीक हुआ, आप उसके बारे में क्या बोलेंगे? उसके ऊपर भी एक्शन होना चाहिए। जहाँ जहाँ पेपर लीक होता है हर जगह एक्शन होना चाहिए। आम आदमी पार्टी के लीडर अभिजीत आम आदमी पार्टी के लीडर जहाँ पर आते हैं, आप उनसे पूछोगे? बिल्कुल पूछेंगे, बिल्कुल पूछेंगे। मांगोगे क्या? आप उनसे साइन मांगोगे? एक सवाल सब लोग पूछ रहे हैं कि क्या जहाँ जहाँ पेपर लीक हो रहे हैं जिन राज्यों में, क्या उन राज्यों में भी सीजेपी का इस तरीके का प्रदर्शन देखने को मिलेगा? चाहे पंजाब हो, कर्नाटक हो। भाई पैर दब जाएगा। आशुतोष रोकना भैया, भाई मेरे को बैठने देना। ये शीशे चढ़ाओ ना इसके। सौरभ, क्या बाकी राज्यों में भी सीजेपी इस तरीके से प्रोटेस्ट करेगी? आशुतोष, आम आदमी पार्टी को आपने मंच दिया, आम आदमी पार्टी को आपने मंच दिया क्या? पंजाब में करेंगे? पंजाब में भी इस तरीके पंजाब का- में आम आदमी पार्टी को मंच दिया। సో వీళ్ళు పర్టికులర్గా ఒక పొలిటికల్ ఎజెండాతో ఉన్నారు స్టూడెంట్స్. అందుకే నేను కామెంట్లో కూడా పిన్ చేశాను, ఇది సీజేపీ విక్టరీ కాదు, నిజాయితీగా ఫైట్ చేసిన స్టూడెంట్స్ విక్టరీ అని. సో అది అండ్ అసలు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి ఇప్పుడు వద్దాం, క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి, అండ్ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా లాస్ట్లో చెప్తాను. సో ఇదొక సరే మీకు అర్థమైద్దిలేండి. కేవలం 3 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2022 మధ్యకాలంలో మన ఇండియాలోకి విదేశాల నుంచి వచ్చిన ఫారిన్ ఫండ్స్ ఎంతో తెలుసా? అక్షరాల 55,741 కోట్లు. మన కంట్రీలో ఉన్న సుమారు 13,520 సంస్థలకు ఇంత పెద్ద మొత్తంలో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఒకసారి లాజికల్గా ఆలోచించండి, ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తాయి? ఏ సేవా కార్యక్రమాల కోసం ఈ డబ్బు ఖర్చు అవుతుంది? నిజంగానే ఈ డబ్బంతా పేద ప్రజల ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ నీడ్స్ కోసమే ఖర్చు అవుతుందా, లేక ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఎన్జిఓస్ ముసుగులో ఏమైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలు లేదంటే అక్రమంగా మత మార్పిళ్లు నడుస్తున్నాయా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం వెతకడానికే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఎఫ్సిఆర్ఏ బిల్ 2026ని తీసుకొచ్చింది. అండ్ ఈ బిల్ పేరు చెప్పగానే ఢిల్లీలో ఉన్న ఎన్నో ఫారెన్ ఎన్జిఓస్ అలాగే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎందుకు గజగజ వణికిపోతున్నాయి? అండ్ ఈ చట్టం నేషనల్ సెక్యూరిటీ కోసం వేసిన మాస్టర్ స్ట్రోక్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది? అసలు ఈ 55,000 కోట్ల మిస్టరీ ఏంటి? దీనికి ఏ మతం రంగు పొలమొద్దు, ఎందుకంటే పాలిటిక్స్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ ఏంటో అని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందు అసలు ఈ ఎఫ్సిఆర్ఏ ఏంటి, దీని బేసిక్ ఫౌండేషన్ ఏంటో ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎఫ్సిఆర్ఏ అంటే మీకు సింపుల్గా చెప్తాం, మరీ కోర్గా వెళ్ళి చెప్పను, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఫారెన్ నుంచి మన కంట్రీలోకి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ వచ్చే డొనేషన్స్ని అంటే విరాళాలని కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసే ఒక పవర్ఫుల్ చట్టం ఇది. ఒక కంట్రీ డెవలప్ అవుతున్నప్పుడు ఇంటర్నేషనల్గా ఎన్నో దేశాల నుంచి ఎడ్యుకేషన్, డిజాస్టర్ రిలీఫ్, కల్చరల్ ఎక్స్చేంజ్ లాంటి మంచి పనుల కోసం ఫండ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ డబ్బుతో పాటు కొన్ని సీరియస్ గవర్నెన్స్ ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఏమాత్రం అకౌంటబిలిటీ లేని అన్రెగ్యులేటెడ్ ఫారెన్ మనీ మన కంట్రీలోకి వస్తే అది మన ఇంటర్నల్ పాలిటిక్స్ని, డెమోక్రసీని, పబ్లిక్ ఒపీనియన్ని, చివరికి మన ఎలక్షన్స్ని కూడా చాలా ఈజీగా మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫారెన్ ఫండ్స్ని వాడి మన కంట్రీలో జరగాల్సిన కోల్ మైన్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ అలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ను కూడా పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తారనే పేరుతో ప్రొటెస్టులు చేయించి ఆపేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. రీసెంట్గా కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అందుకే నేషనల్ సెక్యూరిటీ అండ్ సోవర్నిటీని కాపాడడానికి ఒక బలమైన ఫిల్టర్ కావాలి. చాలామంది ఈ చట్టం కేవలం ఇండియాలోనే తెచ్చారు, కావాలని టార్గెట్ చేస్తారని ఎలిగేషన్స్ వేస్తారు, కానీ అందులో పెద్దగా నిజమేమీ లేదు. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డెమోక్రటిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇలాంటి స్ట్రిక్ట్ క్లాస్ని ఎప్పటి నుంచో ఉన్నాయి. యూఎస్ మన మీద పడి తెగ ఎడ్ చేస్తుంది ఎఫ్సిఆర్ఏ గురించి, కానీ వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఎఫ్సిఆర్ఏ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో 1938 నుంచి ఎఫ్ఏఆర్ఏ ఉంది, ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే యాక్ట్ అమల్లో ఉంది. అలాగే యూకేలో కూడా 2025లో తెచ్చిన ఎఫ్ఐఆర్ఎస్, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అని, ఆస్ట్రేలియాలో అయితే ఫిట్స్ అని, కెనడాలో 2024లో కూడా తెచ్చిన ఎఫ్ఐటిఏఏ లాస్ కూడా ఉన్నాయి. అచ్చ మన ఎఫ్సిఆర్ లాగే పనిచేస్తాయి. ఈ దేశాల్లో అయితే ఏకంగా $1 మిలియన్ ఫైన్స్, జైలు శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫారెన్ మనీ మీద నిఘా పెట్టడం అనేది మన కంట్రీ సెక్యూరిటీకి సంబంధించిన ఒక బేసిక్ రైట్. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం అస్సలు లేదు. సరే, మళ్ళీ మనం 55,741 కోట్ల రూపాయల మిస్టరీ దగ్గరకు వద్దాం.
ఈ డబ్బంతా చూసి ఇండియాలో ఉన్న సేవా సంస్థలన్నీ ఎన్జిఓస్ అన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి అనుకుంటే పొరపాటే. నిజానికి చాలా వరకు ఫేక్ ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. పేపర్ల మీద ఉంటాయి, ఫారెన్ ఫండ్స్ని నొక్కేస్తూ ఉంటాయి. ఒక ఎస్టిమేషన్ ప్రకారం జూలై 2026 నాటికి ఏకంగా 22,498 ఎన్జిఓస్ వాళ్ళ FCRA లైసెన్స్ని కోల్పోయాయి. అలాగే ఇంకో 15,212 ఆర్గనైజేషన్స్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యాయి. ప్రజెంట్ కేవలం 14,449 యాక్టివ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు 40,000కు పైగా ఉన్న ఈ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఎందుకు ఇలా అంతలా పడిపోయాయి? ఎందుకంటే వాళ్ళలో చాలా ఆర్గనైజేషన్స్ ఎప్పుడో రిజిస్టర్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పనులు చేయకుండా కేవలం ఫండ్స్ రాగానే వాటిని దారి మళ్లించి కమిషన్స్ తీసుకునే షెల్ ఎన్జిఓస్గా మారిపోయాయి. సో ఈ ఫేక్ దందాకు చెక్ పెట్టడానికే ఈ FCRA బిల్ గత 7 సంవత్సరాల్లో చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అదేంటంటే ఎవరైనా సరే వాళ్ళ FCRA లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవాలంటే వాళ్ళు గడిచిన 2 ఏళ్లలో కనీసం 10 లక్షల రూపాయలు ఫారిన్ ఫండ్స్ని ఖచ్చితంగా ఖర్చు చేసి ఉండాలి. దీన్నే మినిమం యూటిలైజేషన్ రిక్వైర్మెంట్ అంటారు. ఈ రూల్ వల్ల ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఖాళీగా ఉన్న ఫేక్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోయి రద్దయిపోతాయి. దీనికి తోడు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లిమిట్ని కూడా 50% నుంచి 20%కి తగ్గించేశారు. అంటే వచ్చిన ఫారెన్ ఫండ్స్లో సగం డబ్బు కేవలం ఆఫీస్ రెంట్, స్టాఫ్ శాలరీస్, ఏసీస్ లాంటి వాటికి ఖర్చు పెట్టకుండా కనీసం 80% మనీ ఖచ్చితంగా ఏ పని కోసం తెచ్చారో ఆ చారిటీ పని కోసమే వాడాలన్నమాట. ఈ దెబ్బతో ఫేక్ ఆర్గనైజేషన్స్ అన్నీ మూతపడ్డాయి. కేవలం నిజాయితీగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే యాక్టివ్ ఎన్జిఓస్ మాత్రమే ఈ చట్టం కింద మిగులుతాయి. ఇక ఈ ఫండ్స్ రావడంలో ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ కూడా పెంచాలి కదా. అదే పారదర్శకతను తీసుకురావడానికి తెచ్చిన రూల్స్ అయితే మంచిగానే చెప్పాలి. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఫారెన్ నుంచి వచ్చే మనీ ఇండియాలో ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్కైనా ఏ బ్రాంచ్కైనా డైరెక్ట్గా వచ్చేవి. మన కంట్రీలో ఉన్న వేలాది బ్యాంక్ బ్రాంచెస్లో ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తుందో ట్రాక్ చేయడం మన సెక్యూరిటీ ఏజెన్సీస్కి, హోమ్ మినిస్ట్రీకి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. ఇండియాకి ఏ ఫారెన్ మనీ వచ్చినా సరే అది ఖచ్చితంగా న్యూఢిల్లీలో ఉన్న SBI మెయిన్ బ్రాంచ్లో సింగిల్ డెసిగ్నేటెడ్ FCRA అకౌంట్కి మాత్రమే రావాలి. అంటే దేశం మొత్తం మీద ఫారెన్ ఫండ్స్ ఎంట్రీకి ఒకే ఒక్క డోర్ అనమాట. బట్ దీన్ని ప్రోగా చూడొచ్చు, కొంచెం ఇందులో కాన్ ఉంది, అది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఆ డబ్బు ఇక్కడికి వచ్చిన తర్వాతే వాళ్ళు లోకల్గా వాడే ఆపరేషనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఈ ఆర్గనైజేషన్స్ ప్రతి సంవత్సరం ఫామ్ FC4 ద్వారా ఆన్లైన్లో వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఏ డోనర్ దగ్గర నుంచి ఎంత డబ్బు వచ్చింది, దాన్ని ఏ పనుల కోసం ఖర్చు పెట్టారనేది ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్కి ఫండ్స్ వస్తే ఒకేసారి రిలీజ్ చేయరు. 75% ఫండ్స్ని కరెక్ట్గా వాడినట్టు వెరిఫై చేసిన తర్వాతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. సో సిస్టమ్ని ఇంత పక్కాగా మారుద్దాం అనుకుంటున్నారు. అండ్ వీడియోలోకి ఇంకా ముందుకెళ్లే ముందు ఇంకా చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇన్సైడ్ డీటెయిల్స్ కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్ వెతికి ఫ్యాక్ట్స్ మాత్రమే వెరిఫై చేయడానికి మనం చాలా రీసెర్చ్ చేయాలి. మీలో చాలామంది 70% ప్రతి వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. చాలామంది అనుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటే క్రియేటర్కే లాభం అని. ఎస్, మాకు లాభమే, కానీ ఇంకో నిజం కూడా ఉంది. యూట్యూబ్ అల్గారిథం మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ వల్ల ఇంటర్నెట్లో ఉన్న ఫేక్ న్యూస్ డ్రామాస్ని పక్కన పెట్టి జెన్యూన్ కంటెంట్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అందుకే మీరు కేవలం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ వాట్సాప్ గ్రూప్స్లో ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయాల్సిన వీడియో, అండ్ ఇది షేర్ చేయాల్సిన వీడియో మన ఛానల్ సపోర్ట్ మీ చేతుల్లోనే ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, దీంతో పాటు ఇంకో పెద్ద లూప్ హోల్ని కూడా ఈ లా పర్మనెంట్గా క్లోజ్ చేసింది. అదే సబ్ గ్రాంటింగ్ బ్యాన్. ఇంతకుముందు ఏం జరిగేది, ఏదైనా ఒక పెద్ద ఇంటర్నేషనల్ లేదా నేషనల్ లెవెల్లో NGOs ఫారెన్ నుంచి కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చుకునేది. ఆ తర్వాత ఆ పెద్ద NGO వాళ్ళ కింద ఉన్న వందలాది చిన్న చిన్న లోకల్ NGOస్కి, ట్రస్ట్కి ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ చేసేది. దీన్నే సబ్ గ్రాంటింగ్ అంటారు. ఇలా ఒకళ్ళ చేతుల నుంచి ఇంకొకళ్ళ చేతికి ఫండ్స్ మారే క్రమంలో అసలు ఆ డబ్బు ఎడ్యుకేషన్ కోసం వచ్చిందా, హెల్త్ కోసం వచ్చిందా అనే పర్పస్ పూర్తిగా మారిపోయి వేరే హిడెన్ ఎజెండాస్కి ఖర్చు అయ్యేది. ఒక పెద్ద ఫండింగ్ చైన్ క్రియేట్ చేసి ఈ నిఘా సంస్థలు కళ్ళు కప్పేవాళ్ళు. అందుకే కొత్త రూల్స్ ప్రకారం ఒకసారి FCRA ద్వారా డబ్బు తీసుకున్న ఆర్గనైజేషన్ ఆ డబ్బును వేరే ఏ ఇతర సంస్థకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఎవరు ఫండ్స్ తీసుకున్నారో ఆ పర్పస్ కోసం వాళ్ళే డైరెక్ట్గా ఖర్చు చేయాలి. దీనివల్ల ఫండ్ డైవర్షన్ అనేది పూర్తిగా ఆగిపోద్ది. అండ్ ఇప్పుడు మనది ఈ చట్టంలో ఉన్న అసలైన టార్గెట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫేక్ కన్వర్షన్స్, అక్రమంగా చేసే కొంచెం మత మార్పిళ్ళు. సో ఫారెన్ మనీతో అమాయకులైన ప్రజలను మతం మార్చే దందాకి అడ్డుకట్టేయాలి. చాలామంది కావాలని FCRA బిల్ 2026ని క్రిస్టియానిటీకి లేదా మైనారిటీకి వ్యతిరేకంగా అని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో నిజమేమీ లేదు. నిజమైన ధార్మిక కార్యక్రమాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, పేదలకు ఉచితంగా వైద్యం, ఇలాంటి సేవలు చేసే వాళ్ళకి ఈ చట్టం ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జూన్ 22, 2026న సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం పర్మిటెడ్ యాక్టివిటీస్ లిస్ట్ నుంచి
ప్రొసిలిటైజేషన్ అనే ఒక పదాన్ని చట్టబద్ధంగా ఎక్స్క్లూడ్ చేశారు. అసలు ఈ ప్రొసిలిటైజేషన్ అంటే ఏంటి? దీని అర్థం అక్రమంగా చేసే మత మార్పిళ్ళు, లేదంటే వాళ్ళ థాట్లో ఒక మతం గురించి కానీ, పొలిటికల్ పార్టీ గురించి కానీ, పీపుల్ గురించి కానీ ఒక థాట్ రుద్దడం, ఒక థాట్ ఇంప్లాంట్ చేయడం అనుకోండి. అండ్ మత మార్పిళ్ళు చూసుకుంటే దీని వెనకాల ఒక బలమైన లీగల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. 1977లో మన సుప్రీంకోర్టు స్టెయినిస్ లాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనే కేసులో ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికైనా వాళ్ళ మత సిద్ధాంతాలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ దాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ బలవంతంగా, మోసపూరితంగా, డబ్బు, ఉద్యోగం లాంటి ఆశలు చూపించి ఫోర్స్, ఫ్రాడ్ ద్వారా మత మార్పిడులు చేసే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు ఆ రోజే చాలా క్లియర్గా చెప్పింది. కానీ ఇప్పటికీ, అంటే అన్ని ఎన్జిఓస్ అని అనలేం కానీ, ఫేక్ ఎన్జిఓస్ ఫారెన్ నుంచి వచ్చే సేవ పేరుతో డబ్బులు తెచ్చి పల్లెటూర్లలో కానీ కొన్ని ఏరియాస్లో అమాయక ప్రజలకు డబ్బులు, వస్తువులు ఆశగా చూపిస్తా ఈ అక్రమంగా మత మార్పిళ్ళు నడిపిస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. సో ఇలాంటి ఇల్లీగల్ నెట్వర్క్స్కి ఈ ఫైనాన్షియల్ రూట్స్ని కట్ చేయడానికే ఈ ప్రొసిలిటైజేషన్ కోసం ఫారిన్ ఫండ్స్ అస్సలు వాడకూడదని ఈ చట్టంలో స్ట్రిక్ట్గా రూల్ పెట్టారు. అంతేకాకుండా ఎవరైనా ఫారెన్ నేషనల్స్ కానీ లేదా భారతీయ సంతకు చెందిన ఫారినర్స్ కానీ వాళ్ళకి ఫండ్స్ రాకుండా బ్యాన్ వేశారు. దీనివల్ల విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మత మార్పిళ్ళు చేసే ఏజెంట్స్కి డైరెక్ట్గా చెక్ పెట్టినట్టు అయింది. ఇది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. దేశంలో లా అండ్ ఆర్డర్ని, కల్చరల్ ఇంటిగ్రిటీని కాపాడడానికి తీసుకున్న ఒక పవర్ఫుల్ స్టెప్. కావాలంటే మీరు ఇంకో విషయం లాజికల్గా గమనించండి. ఈ చట్టం ఉద్దేశం ఎవరి మీదో పగబట్టి కక్ష సాధింపు చేయడం కాదు అనడానికి ఇంకో ప్రూఫ్ ఉంది. అదే డీక్రిమినలైజేషన్. FCRA రూల్స్ను ఉల్లంఘిస్తే గతంలో 5 సంవత్సరాలు కఠినమైన జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు ఈ కొత్త బిల్లులో దీన్ని 1 సంవత్సరానికి తగ్గించారు. అంటే దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఉద్దేశం చిన్న చిన్న తప్పులు చేసిన అందరినీ తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టాలని కాదు. నిజాయితీగా డ్యూటీ చేసే డైరెక్టర్స్ కానీ, ఆఫీసెస్ బేరర్స్కి డ్యూ డెలిగేట్స్ డిఫెన్స్ ద్వారా వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ చట్టం ఎవరికో వ్యతిరేకం అని చెప్పే మాటల్లో కొంచెం లాజిక్ అయితే తక్కువే. కేవలం మన దేశ భద్రత, ఫండ్స్ అకౌంటబిలిటీ కోసం మాత్రమే ఈ స్టెప్స్ కావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది కేవలం ఈ చట్టానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ పిక్చర్ మాత్రమే. ఈ చట్టంలో ఇంకొక గవర్నమెంట్ చెప్తున్న ప్రో ఉంది, కానీ అపోజిషన్స్ దీన్ని కాన్ అంటే ఒకసారి FCRA లైసెన్స్ క్యాన్సిల్ అయితే ఆ ఫేక్ ఎన్జిఓస్కి చెందిన ఆస్తుల్ని వాళ్ళు కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ని గవర్నమెంట్ డైరెక్ట్గా సీజ్ చేయొచ్చు. దీని వెనకాల ఉన్న ఆపరేషన్ ఏంటి? ఈ చట్టం వల్ల ఫేక్ ఎన్జిఓస్ గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి, వాళ్ళ భయాలు ఏంటనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం FCRA బిల్ 2026కి సంబంధించిన ఫండ్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీకు ఎక్కడి వరకు అర్థమైందిగా. ఫేక్ ఎన్జిఓస్ని ఎలా ఫిల్టర్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ చట్టంలో ఉండే అసెట్ సీజర్ గురించి మాట్లాడదాం. అదే ఆస్తుల్ని సీజ్ చేయడం అనుకోండి. ఒకసారి లాజిక్గా ఆలోచించండి. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక ఫేక్ ఎన్జిఓ ఎన్నో సంవత్సరాల నుంచి సేవ పేరుతో, ఎడ్యుకేషన్ పేరుతో ఫారెన్ నుంచి 100 కోట్ల రూపాయల ఫారెన్ ఫండ్స్ తెచ్చింది అనుకుందాం. ఆ డబ్బుతో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లేదా వందలాది ఎకరాల భూములు కొనేశారు. సడన్గా ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ వల్ల ఆ సంస్థ అక్రమ మత మార్పిళ్ళు చేస్తుందని గవర్నమెంట్కి దొరికిపోయింది అనుకుందాం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఆర్గనైజేషన్ యొక్క FCRA లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. లైసెన్స్ క్యాన్సిల్ అవ్వగానే వాళ్ళకి ఫారెన్ నుంచి వచ్చిన కొత్తగా ఫండ్స్ రావడం ఆగిపోద్ది. అదోకే. మరి అప్పటికే ఆ ఫారెన్ ఫండ్స్తో కొన్న 100 కోట్ల ఆస్తుల సంగతి ఏంటి? పాత చట్టంలో ఇక్కడే ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. సెక్షన్ 15 ప్రకారం ఆస్తులు గవర్నమెంట్కి చెందుతాయని ఒక చిన్న రూల్ ఉన్నప్పటికీ ఆస్తులను ఎవరెళ్ళి స్వాధీనం చేసుకోవాలి, వాటిని ఎవరు మేనేజ్ చేయాలి, వాటిని ఏం చేయాలి అనే దాని మీద ఎలాంటి క్లారిటీ అండ్ మెకానిజం పాత చట్టంలో లేదు. దీనివల్ల ఏమయ్యేదంటే గత 10 ఏళ్లలో లైసెన్స్ క్యాన్సిల్ అయిన సుమారు 22,000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయిగా. ఎక్స్పైర్ అయిపోయిన ఇంకో 15,000 ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళ వేల కోట్ల ఆస్తులు అలాగే ఉండిపోయాయి. సో ఈ ఫేక్ ఆర్గనైజేషన్స్ని నడిపే వాళ్ళే ఆ బిల్డింగ్స్ని, ఆస్తుల్ని లోకల్గా వాడుకుంటా వాటి నుంచి వచ్చే రెంట్స్ని కూడా ఎంచక్కా అనుభవిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఈ లూప్ హోల్ని పర్మనెంట్గా క్లోజ్ చేయడానికే ఈ బిల్లో ఇంకో పవర్ఫుల్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దాని పేరే డెసిగ్నేటెడ్ అథారిటీ. ఈ కొత్త చట్టం ప్రకారం ఒక ఎన్జిఓకి చెందిన FCRA లైసెన్స్ క్యాన్సిల్ అయినా సరే, లేదా వాళ్ళు టైంకి రెన్యూవల్ చేసుకోకపోయినా సరే, ఆ సంస్థకి ఫారెన్ ఫండ్స్తో ఏర్పడిన ఆస్తులన్నీ వెంటనే ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఆ అథారిటీలో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళకి డైరెక్ట్గా సివిల్ కోర్టుకుండే పవర్స్ కూడా ఇస్తున్నారు. ఇది కాన్గా కూడా కొంచెం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫేక్ ఆర్గనైజేషన్స్ తాలూకా ఆఫీస్ ప్రిమిసెస్ కానీ, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, బుక్ ఆఫ్ అకౌంట్స్ కానీ, ఇంకా చెప్పాలంటే వాళ్ళ సీక్రెట్ సేఫ్ డిపాజిట్ లాకర్స్ను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసి చెక్ చేసే పవర్ వీళ్ళకుంది. అయితే ఇక్కడ ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ ఆస్తుల్ని 2 రకాలుగా టేక్ ఓవర్ చేస్తుంది. మొదటిది ప్రొవిజనల్ వెస్టింగ్, అంటే తాత్కాలికంగా ఆస్తుల్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడం.
ఒకవేళ ఎన్జిఓ వాళ్ళు తప్పు తెలుసుకుని ఫైన్స్ ఏమైనా ఉంటే కట్టేసి మళ్ళీ లీగల్గా వాళ్ళ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని రెన్యువల్ చేసుకుంటే అప్పుడు ఆస్తుల్ని తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తారు. కానీ ఒకవేళ ఆ ఆర్గనైజేషన్ ఫేక్ అని తేలిపోయి వాళ్ళు పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ కోల్పోతే మాత్రం ఆస్తులన్నీ పర్మనెంట్ వెస్టింగ్ కింద సెంట్రల్ గవర్నమెంట్కి సొంతం అయిపోతాయి. అలా సీజ్ చేసిన ఆస్తులను ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ ఏం చేస్తుందంటే వాటిని వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి పబ్లిక్ పర్పస్ కోసం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఆ ల్యాండ్స్ని బిల్డింగ్స్ని డైరెక్ట్గా సేల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇలా సేల్ చేస్తే కొంచెం 100 కోట్ల డబ్బు వస్తుంది కదా, ఇది ఏ ఒక్క ఆఫీసర్ జేబులోకి వెళ్ళవు. ఆ డబ్బు మొత్తం డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోద్ది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మన భారత ప్రభుత్వ ఖజానా అనుకోండి. అండ్ అందులో పడిన డబ్బు మళ్ళీ మన దేశ ప్రజల సంక్షేమం కోసమే, రోడ్స్, హాస్పిటల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసమే ఖర్చు అయ్యింది. ఒకప్పుడు ఫేక్ మత మార్పిళ్ళ కోసం ఫారెన్ నుంచి వచ్చిన డబ్బు ఇప్పుడు ఇలా చట్టబద్ధంగా మన కంట్రీలో ఉండే ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఈ సిస్టమ్ని డిజైన్ చేస్తున్నారు. అందుకే ఈ రూల్ చూడంగానే ఫేక్ ఆర్గనైజేషన్స్ నడిపే వాళ్ళ గుండెల్లోనే, ఫేక్ వాళ్ళలోనే రైళ్లు పరిగెడతాయి. ఇక్కడ మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లాజికల్ పాయింట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కొంతమంది కావాలని ఆస్తుల సీజ్ పాయింట్ పట్టుకొని గవర్నమెంట్ కావాలని మైనారిటీ చర్చెస్ని, ప్రార్థనా మందిరాలని టార్గెట్ చేసి సీజ్ చేయాలని చూస్తుందని అంటారు. కానీ ఇక్కడ మీరు చట్టం కాపీని కనుక అబ్జర్వ్ చేస్తే అందులో ఒక పాయింట్ ఉంది, అదే ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్ సైట్స్. ఒకవేళ ఏదైనా ఒక ఫేక్ ఎన్జిఓ వాళ్ళ ఫండ్స్తో ఒక చర్చ్ లాంటి ప్లేస్నో, ఒక మందిరాన్నో, లేదంటే ఒక మాస్క్ను నిర్మించింది అనుకుందాం. రూల్స్ ప్రకారం ఆ సంస్థ లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఆ ఆస్తిని డెసిగ్నేటెడ్ అథారిటీ సీజ్ చేస్తుంది. కానీ ఆ ప్రార్థనా మందిరం తాలూకు రిలీజియస్ క్యారెక్టర్ని, అంటే దాని పవిత్రతను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని ఈ చట్టంలో పక్కాగా రాసుంది. అంటే ఒక మతానికి చెందిన చర్చ్, టెంపుల్ ఆర్ మాస్క్ ఏది తీసేసినా సరే గవర్నమెంట్ దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గానో వేరే పర్పస్ కోసమో వాడకూడదు. దాని స్వభావాన్ని ఎవరూ మార్చలేరు. ఈ ఒక పాయింట్ చాలు కదా. ఈ చట్టం ఏ మతానికో వ్యతిరేకం కాదు, కేవలం ఫండ్స్ దుర్వినియోగానికి అడ్డుకోవడానికి మాత్రమే తెచ్చారని ప్రూవ్ చేయడానికి. దీని తర్వాత ఈ చట్టంలో ఉన్న ఇంకో పవర్ఫుల్ పాయింట్ ఏంటి అంటే స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్కి చెక్ పెట్టడం. నార్మల్గా మన కంట్రీలో లా అండ్ ఆర్డర్ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఇది ప్రో అని చెప్పలేం, కానీ ప్రో అండ్ కాన్ రెండూ ఉంటాయి. ఇందులో కాన్స్ వచ్చినప్పుడు మీకు అర్థమైంది. కొన్ని రాష్ట్రాల్లో లోకల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఫారిన్ ఫండ్స్ తెచ్చుకునే ఫేక్ ఎన్జిఓస్కు ఒక రక్షణ కవచంలా నిలబడతాయి. మన సౌత్ స్టేట్స్లోనే ఒక స్టేట్ ఉంది, మీకు అర్థమైంది. ఆ సంస్థలు అక్రమ మత మార్పులు చేస్తున్నా సరే లోకల్ ఏజెన్సీస్ చూసి చూడనట్టు వదిలేసాయి. కానీ ఈ కొత్త ఎఫ్సిఆర్ఏ బిల్ 2026లోనే సెక్షన్ 43(2) ద్వారా ఒక స్ట్రాంగ్ కండిషన్ పెట్టారు. దీని ప్రకారం ఎఫ్సిఆర్ఏ ఫండ్స్పై ఏ స్టేట్ ఏజెన్సీ అయినా ఎంక్వైరీ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రియర్ అప్రూవల్ తప్పనిసరి. అలాగే అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే సెక్షన్ 16(k) కింద బాధితులు 90 రోజుల్లోపే నేరుగా డిస్ట్రిక్ట్ కోర్టుని ఆశ్రయించే హక్కు కూడా ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా స్టేట్ ఏజెన్సీస్ సొంతంగా ఫారెన్ ఫండ్స్ మీద ఎంక్వైరీ చేసే హక్కు లేదు. ఎందుకంటే ఫారెన్ రిలేషన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే సబ్జెక్ట్ అనమాట. ఈ రూల్ రావడం వల్ల ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఈ బిల్ని పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాన్ అని చెప్పాను కదా. సో మా రాష్ట్రాల హక్కులు పోయాయని గొడవ చేస్తున్నాయి. సో ప్రో ఎక్కువ, కాన్ తక్కువ అనుకోండి ఇందులో. కానీ మన కంట్రీ సెక్యూరిటీ విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పేమీ లేదని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు. ఇక ఈ సెక్షన్లో మనం అపోజిషన్ పార్టీస్ ఇంకా ఫారిన్ ఫండ్స్ తీసుకునే ఆర్గనైజేషన్స్ అసలు ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అనేది కూడా మాట్లాడుకోవాలి. కాన్స్ ఏంటనేది. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే సడన్గా ఈ చట్టం వస్తే క్రిస్టియన్ కమ్యూనిటీస్ నడుపుతున్న సుమారు 54,000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఫారిన్ ఫండ్స్ ఆగిపోయి ఆ స్కూల్స్ అన్ని మూతపడతాయని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు. అండ్ వీళ్ళకి మెయిన్గా భయానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక ఎన్జిఓ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వగానే ఆస్తుల్ని టేక్ ఓవర్ చేసుకునే ముందు ఆ డిజిగ్నేటెడ్ అథారిటీ ఎటువంటి ప్రియర్ ఎంక్వైరీ లేకుండా ప్రియర్ హియరింగ్ జరపాల్సిన అవసరం లేదని చట్టంలో ఉండడం. దీనివల్ల అధికారులు డైరెక్ట్గా వచ్చి ఆస్తులు లాక్కునే ఛాన్స్ ఉందని వీళ్ళు భయపడుతున్నారు. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే మిక్స్డ్ ఫండ్స్ ప్రాబ్లం. దీన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనండి. ఒక ఎన్జిఓకి, ఫేక్ ఎన్జిఓకి అనుకోండి, ఒక ఫేక్ ఎన్జిఓకి ఒక 100 కోట్ల రూపాయలతో పెద్ద హాస్పిటల్ కట్టింది అనుకుందాం. అందులో 80 కోట్లు మన ఇండియాలో ఉన్న లోకల్ జనాలు ఇచ్చిన డొనేషన్స్, ఒక 20 కోట్లు మాత్రమే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్ అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎఫ్ఈఆర్ఏ లైసెన్స్ క్యాన్సిల్ అయింది, ఏదైనా తప్పు చేసి రూల్స్ ప్రకారం ఆ 100 కోట్ల హాస్పిటల్ మొత్తం డిజిగ్నేటెడ్ అథారిటీ కంట్రోల్లోకి వెళ్ళాలి. మా హాస్పిటల్లో 80% డబ్బు లోకల్ది 20% బయట నుంచి వచ్చిందని ఆర్గనైజేషన్ అడిగితే కుదరదు. వాళ్ళ ఆ లోకల్ మనీకి సంబంధించిన పక్కా ప్రూఫ్స్ని డిస్టింక్ట్గా చాలా క్లియర్గా లెక్కలతో సహా చూపిస్తే తప్ప ఆ ఆస్తిని వెనక్కి ఇవ్వరు. సో ప్రాక్టికల్గా ఒకే బిల్డింగ్లో లోకల్ డబ్బు ఏది, ఫారెన్ డబ్బు ఏది అని విడదీసి చూపించడం చాలా కష్టం. కాబట్టి ఈ మిక్స్డ్ ఫండ్స్ రూల్స్ వల్ల కూడా ఏళ్ల తరబడి కట్టుకున్న వాళ్ళ ఎకో సిస్టమ్ మొత్తం కూడా కొంచెం చేజారిపోద్దేమో వాళ్ళలో భయం ఉంది.
అందుకే పార్లమెంట్ బయట కూడా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ ఇంటర్నేషనల్ లాబీస్ కానీ, FATF కానీ, MST ఇంటర్నేషనల్ లాంటి ఆర్గనైజేషన్స్ ఎంత ఒత్తిడి తెచ్చినా సరే పార్లమెంట్లో మినిస్టర్ నిత్యానంద రాయ్ గారు మాట్లాడుతూ, అవును ఎవరైతే ఫారిన్ ఫండ్స్తో అమాయక ప్రజల్ని ఫోర్స్గా మత మార్పిళ్ళు చేస్తున్నారో వాళ్ళకి చట్టం ఖచ్చితంగా డేంజరస్, అలాంటి వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. సరే, ఇదంతా విన్నాక నా ఒపీనియన్ ఏంటి, ఈ చట్టం ఉండాలా వద్దా అంటే ఈ ఫేక్ NGOs దందాన్ని ఆపడానికైతే ఈ చట్టం 100% ఉండాల్సిందే. కాకపోతే ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఎలాంటి క్రిటిసిజంకి తావు లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ని చేంజ్ చేయాలి. నెంబర్ వన్ ప్రియర్ జ్యుడిషియల్ ఓవర్సైట్. అంటే డెసిగ్నేటెడ్ అథారిటీ ఆస్తుల్ని సీజ్ చేసే ముందు కనీసం డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదా ఏదైనా ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ నుంచి ఒక ముందస్తు అనుమతి తీసుకునేలా రూల్ పెడితే అధికారుల చేతిలో అన్లిమిటెడ్ పవర్స్ ఉండకుండా ఉంటే పవర్ మిస్యూజ్ కూడా కాకుండా ఉంటుంది. ఇక్కడ నెంబర్ 2 క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ప్రొసిలిటైజేషన్. చట్టంలో మత మార్పిడి కోసం ఫండ్స్ వాడకూడదని చెప్పారు, బాగానే ఉంది. కానీ అసలు ఈ మత మార్పిడి అనే పదానికి ఒక క్లియర్ లీగల్ డెఫినేషన్ రాయాలి. అంటే కేవలం బలవంతంగా, మోసపూరితంగా డబ్బు ఆశ చూపించి మత మార్పిళ్ళు చేస్తేనే అది నేరం అని. నార్మల్గా పేదలకు చేసే విద్య, వైద్య సేవలకు దీనికి సంబంధం లేదని చాలా క్లియర్గా చట్టంలో రాస్తేనే నిజమైన NGOs ఉంటాయి కదా, వాళ్ళకు కూడా భయం పోద్ది. ఇక నెంబర్ 3 మిక్స్డ్ ఫండింగ్ ప్రొటెక్షన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లోకల్ చందాలు కానీ, ఇంకా లోకల్ డొనేషన్స్ కానీ, లేక ఫారిన్ ఫండ్స్ కట్టే ఆస్తులు ఉంటాయి కదా, ఈ లోకల్ వాటాని ఎలా రక్షించాలి అనే దాని మీద ఒక క్లియర్ అకౌంటింగ్ ఫార్ములాని చట్టంలో పెడితే నిజాయితీగా ఇండియాలో ఫండ్స్ రైజ్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగదు. అలాగే గ్రౌండ్ లెవెల్లో చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నిజాయితీగా సేవ చేసే చిన్న NGOs కూడా దెబ్బతినకుండా ఉండాలి కదా. సో గవర్నమెంట్ వీటికి సులువైన లిమిట్స్ అండ్ రూల్స్ని కూడా కొంచెం మార్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏటా 10 లక్షల మినిమం ఖర్చుని చిన్న ఆర్గనైజేషన్స్ కోసం 2 నుంచి 3 లక్షలకు తగ్గించాలి. రెండోది, చిన్న ఆర్గనైజేషన్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం అంటే అడ్మిన్ ఖర్చులు ఉంటాయి కదా, అడ్మిన్ క్యాప్ను కూడా 20% నుంచి 30% వరకు ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే దాంట్లో తక్కువలో 20% అంటే ఇంకా చాలా తక్కువ అయింది. సో చిన్న ఆర్గనైజేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. మూడోది, 5 లక్షలలోపు పొందే ఒకేసారి ఫండ్స్ కోసం 30 days ఫాస్ట్ ట్రాక్ మైక్రో ప్రియర్ పర్మిషన్ విండోను కూడా క్రియేట్ చేయాలి. నాలుగోది, ప్రతి చిన్నదానికి అంటే ఇప్పుడు చిన్న NGOs ఇక్కడెక్కడ లోకల్లో రన్ అవుతూ ఉంటాయి. సో ప్రతి చిన్నదానికి ఢిల్లీ దాకా వెళ్లకుండా స్టేట్ లెవెల్లోనే SBI మెయిన్ బ్రాంచెస్లోనే FCRA హెల్ప్ డెస్క్ కూడా క్రియేట్ చేయాలి. స్టేట్ క్యాపిటల్ మెయిన్ బ్రాంచ్లో అయినా కనీసం పెట్టాలి, ప్రతిసారి ఢిల్లీ అంటే కష్టం కదా. ఇంకా ఐదోది, పెద్ద లీగల్ టీమ్స్ లేని చిన్న NGOs ఉంటాయి కదా, Form FC4 ఈ ఫైలింగ్ ఫీజెస్ కూడా ఎగ్జంప్షన్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి ఫ్రీ కంప్లైంట్ సపోర్ట్ కూడా క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నిటినీ సరిచేస్తే ఫేక్ NGOs అక్రమాలకు చెక్ పెడతానే నిజమైన సేవ చేసే NGOsకి పెద్ద రిలీఫ్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మన కంట్రీ నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి, మన డెమోక్రసీని ఈ విదేశీ శక్తుల చేతిలో కీలు బొమ్మ కాకుండా ఆపడానికి FCRA బిల్ 2026 అనేది ఖచ్చితంగా అవసరమైన ఒక గొప్ప ఆయుధం. అండ్ ఈ చట్టం ద్వారా ఫేక్ కన్వర్షన్స్ని, ఫేక్ NGOsని ఈ దందాకి ఫుల్ స్టాప్ పడుతుంది అనడంలో సందేహం ఏం మాత్రం లేదు. పైగా మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ చిన్న మార్పులు కూడా చేస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ లాగా మిగిలిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎపిసోడ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో షేర్ చేయాల్సిన వీడియో. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాకు కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ ఉన్నా సరే నిజాన్లాగా బయట పెట్టడానికి ఒక పెద్ద మోటివేషన్ స్ట్రెంత్ కూడా. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ నుంచి వచ్చే ఏ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరికే పరిమితం కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా గ్రూప్స్లో షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఎందుకంటే సరైన నాలెడ్జ్ షేర్ చేయడం కూడా ఒక రకమైన సొసైటీకి సేవ చేయడం లాంటిదే. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ VR సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.